మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఎన్నికల్లో ఓడిపోవడంతో మతి భ్రమించినట్లు కాంగ్రెస్పై ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే నివాసంలో మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలకు కాబోయే చైర్మన్లు డాక్టర్ రావుల ఉప్పలయ్య, వేణు మీడియా సమావేశంలో దివాకర్ రావు తీరుపై మండిపడ్డారు. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న మంచిర్యాలను అభివృద్ధి చేయలేని దివాకర్ రావు ప్రేమ్సాగర్ రావుపై విమర్శలు చేయడం శోచనీయమని అన్నారు. ప్రేమ్సాగర్ రావుపై అసత్య ఆరోపణలు చేస్తున్నానని గమనించి ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ప్రజలు మెచ్చిన ప్రేమ్సాగర్ రావుకు ఎమ్మెల్యేగా పట్టం కట్టారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నిధులు రాకుండా అడ్డుకుంటుందని దివాకర్ రావు చేస్తున్న ఆరోపణలు విడ్డూరంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. మీడియా మిత్రులకు, మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకు, మంచిర్యాల ప్రజలకు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, ఇటీవల అంటే మొన్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టడం ఒక హాస్యాస్పదమైన విషయం. ఎందుకంటే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడంతో పాటు అభివృద్ధి గురించి మాట్లాడడం, అంటే అభివృద్ధి అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి అయినా, అభివృద్ధి అనే పదానికి ఆమడ దూరంలో ఉండే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి అభివృద్ధి గురించి మాట్లాడడం చాలా సిగ్గుమాలిన చర్యగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము భావిస్తున్నాం. ఎందుకు అంటే అసలు ఆయన ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమున్నది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలల సమయం అవుతుంది. ప్రేమ్సాగర్ గారు పెద్ద మెజార్టీతో ఎమ్మెల్యే అయిండు. అయినా నెక్స్ట్ డే నుండే అతను ప్రజా సమస్యల గురించి తెలుసుకుంటూ ఎన్నో రివ్యూ సమావేశాలు ఏర్పాటు చేసి, అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ అధికారులను పిలిచి కంపల్సరీ అలసత్వాన్ని మీరు ప్రదర్శించొద్దు, కంపల్సరీ ప్రజల కోసం మీరు పనిచేయాలని చెప్పి వాళ్ళకు కొంచెం గట్టిగానే చెప్పి ఎటువంటి సమస్య రావద్దని చెప్పి ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తీరుస్తాడు. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి? ప్రెస్ మీట్ పెట్టి ప్రేమ్సాగర్ గారు మీరు మంచి పనులు చేస్తున్నారు అని చెప్పి మీరు అప్రిషియేట్ చేయాలి. కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి, అంటే మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలంటే కేవలం నేను ఇంకా బతికే ఉన్నా అని నీ ఉనికిని చాటుకోవడానికే నువ్వు ప్రెస్ మీట్ పెట్టినట్టున్నది తప్ప నువ్వు చేసిన అభివృద్ధి కానీ ఏం కాలే అని మంచిర్యాల ప్రజలకు తెలుసా మొన్న ఎలక్షన్ అని చెప్పడం జరిగింది. ఇక ఇంకొక విషయానికి వస్తే, మీరు ఐలాండ్స్ అన్నారు. ఐలాండ్స్ గురించి అయ్యా కొడుకు ఆట ఒక 4-5 నెలలు కసరత్తు చేసి మొత్తం అన్ని మున్సిపాలిటీలు తిరిగి దీన్ని ఐలాండ్స్ నిర్మించినాము, ఆడపోయి సెల్ఫీలు దిగుతాను. ఐలాండ్లు నిర్మించడం అభివృద్ధి కాదు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సరే, మన ఉప్పలయ్య సారు తిరుపతి అన్నట్టు ఇప్పుడు ఐలాండ్స్ నిర్మించడం, నీ జాతీయ రహదారి వెడల్పెంతున్నది, నీ ఐలాండ్ విడితెంతున్నది అని చూసుకొని నువ్వు ఐలాండ్లో నిర్మించాలి. అసలు వాస్తవాన్ని నువ్వు ఓడిపోవడంలో అనేక కారణాలు ఉన్నాయి. దానిలో ప్రధాన కారణం కూడా ఐలాండ్లు నిర్మించుడే. ఎందుకంటే దానివల్ల చాలా మంది ప్రమాదాలకు గురై చనిపోవడం జరిగింది. ఆ పాపం నీకు దాకింది. నువ్వు అందుకే 3rd ప్లేస్కు పోయిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకొక విషయం, ఇది మిషన్ భగీరథ వాటరు మేము 70 కోట్లతో వర్క్ చేయించినామన్నారు. ఒక్కసారి మీకు దమ్ము ఉంటే నీకు, మీ బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసురుతున్నా, రేపు నస్పూర్ మండల్ 19వ వార్డు శ్రీరామ్ నగర్ నుంచి రెడ్డి కాలనీ వరకు మీరు ఒకసారి మిషన్ భగీరథ పనులను పరిశీలించు. రేపు నేను అక్కడ ఉంటా, మీరు రాని. ఎందుకు అంటే పైప్ లైన్ వేసిండ్లు, పైప్ లైన్ బొందబెట్టిండ్లు, ఆ బ్లూ పైప్ లైన్ పైకేసిండ్లు, కానీ కనెక్షన్ ఇచ్చులు మర్చిపోయిండ్లు. మెయిన్ లైన్ కనెక్షన్ లేదు, నిరుపయోగంగా ఉన్నాయి. 4 ఏళ్ల నుంచి అవి నిరుపయోగంగానే ఉన్నాయి. వాటిని వాడలే. చాలా మంది ఎందుకు వేస్ట్ అని చెప్పి కోసేసిండ్లు. మిషన్ భగీరథ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు రోడ్డును తవ్విండ్లు, మళ్ళీ మరమ్మతులు చేయించడం మీరు మర్చిపోయిన్లు. కనీసం అధికారులను పిలిచి రివ్యూ పెట్టే పరిస్థితి మీ దగ్గర లేదు. ఎందుకు లేదు అంటే మీరు కమిషన్లకు అలవాటు పడ్డారు. మీకు కమిషన్లు ఇచ్చింది కాబట్టి వాళ్ళు పనిచేయలే. ఓన్లీ నాకు 19వ వార్డే కాదు, 18, 21 సంగమల్లేపల్లె ఎక్కడ చూసినా సమస్యలు ఉన్నాయి. ప్రేమ్సాగర్ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో మీరు చూడండి, అందరూ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు పైప్ లైన్లు అందించాలని దేవుని లెక్క ప్రేమ్సాగర్ గారిని మొక్కడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అండర్ బ్రిడ్జ్ గురించి మాట్లాడిండు. ఇక నువ్వు ఓడిపోవడానికి ప్రధాన కారణం కూడా అండర్ బ్రిడ్జే. ఎందుకంటే తెలంగాణలో అనేక అండర్ బ్రిడ్జ్లు ఉన్నాయి, కానీ అండర్ బ్రిడ్జ్ ముంగట ఒక గేట్ ఉన్న అండర్ బ్రిడ్జ్ మాత్రం మన మంచిర్యాల అండర్ బ్రిడ్జే. వర్షాకాలం వస్తే గేట్ వేస్తారు. అంటే దీని అర్థం ఏంటిది? వర్షాకాలం వస్తే అండర్ బ్రిడ్జ్ అనేది పనిచేయదు. చాలా సందర్భాల్లో మనం చూసినాం అక్కడికి వాటర్ వచ్చేది. అంటే నీ తెలివి లేని చర్య అనేది, అంటే ఎంతో మన వాళ్ళు అన్నట్టు మంచిర్యాలను కాస్త నువ్వు పిచ్చి పనులు చేసి పిచ్చి మంచిర్యాలుగా మార్చే ప్రయత్నం చేసినావు. అది ప్రజలు గుర్తించిండ్రు, నీకు సమాధానం చెప్పిండు. ఇవాళ అభివృద్ధి అంటాను, అందమైన కలెక్టరేట్లు, ఈ ఐలాండ్లు తర్వాత కడితే అభివృద్ధి కాదు. కనీస అవసరాలు ప్రజలకు ఏమేం కావాలనో అవి తెలుసుకోవాలి. అవి ప్రేమ్సాగర్ రావు గారికి మాత్రమే తెలుసు. ఈ 2 నెలలనే చాలా ముందుకెళ్లిండు. 5 సంవత్సరాల్లో 119 నియోజకవర్గాల్లో మొదటి పొజిషన్కు మంచిర్యాల నియోజకవర్గం రాబోతుందని ప్రజలు నమ్ముతారు, మేము నమ్ముతాను. మాకు ఉన్నది. ఇక నువ్వు అభివృద్ధి అని 10 సార్లు ఇంకోసారి అనే అవకాశం లేదు. ఇక నీ అభివృద్ధి ఏంటంటే నువ్వు చేసిన మంచిర్యాల అభివృద్ధి అందరికీ తెలుసు.
మునిగిపోయే ప్రాంతంలో మాతా శిశు కట్టుడు, రేకుల షెడ్ల మెడికల్ కాలేజ్ కట్టుడు, ఈ పెద్ద పెద్ద ఐలాండ్లు కట్టుడు, మునిగిపోయే అండర్ బ్రిడ్జ్ వాటర్ వచ్చే అండర్ బ్రిడ్జిని కట్టుడు, ఒక గుంతలున్న ఫ్లైఓవర్ ఓవర్ బ్రిడ్జిని ఉంచుడు, ఇది నీ దృష్టిలో అభివృద్ధి. ఇప్పుడు మీరు చూసిండ్రు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మంచిర్యాల ఓవర్ బ్రిడ్జ్ చూడండి, ఒక మ్యాట్ సిస్టమ్ తోని ఒక నూతనంగా క్లియర్ గా కట్టింది. ఇలా ప్రజలందరూ ప్రేమ్ సార్ రావును ఓవర్ బ్రిడ్జ్ ఎక్కేటప్పుడు ప్రేమ్ సార్ రావు వచ్చిండు కాబట్టి ఇక్కడ మార్పు అనేది కనిపించిందని మొక్కుతున్నారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు 20 సంవత్సరాలు 4 పర్యాయాలు పాలన చేసిన ఒక్కసారన్న ఓవర్ బ్రిడ్జ్ గురించి ఆలోచించినవా? ప్రభుత్వ ఆసుపత్రి గురించి నువ్వు ఆలోచించినవా? అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు, అర్హత నీకు గాని మీ బీఆర్ఎస్ నాయకులకు గాని లేదని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులకు నేను ఒకటే చెప్తున్నా, రానున్న కాలంలో మీరు ఎన్ని తప్పులు చేసినో అవన్నీ తప్పులను మేము వెలికి తీస్తాం. మీరు ఎక్కడ ప్రభుత్వ భూములు కబ్జా చేసినో వెంటనే ప్రభుత్వానికి మీరు అప్పగించుకుంటే మేమే వచ్చి అప్పైపోయే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. చాలా మంది వచ్చి ఫోటోలు దిగుతున్నారు, చాలా బాగుంది, ప్రజలు మెచ్చుకుంటున్నారు అన్నారు. మీరు ఏదంటారు, మా కుమారుడు విజిత్ గారు కూడా దాని మీద బాగా ఎక్సర్సైజ్ చేసిండే. ఎక్సర్సైజ్ డంబుల్ చేసిండా, లేదా లిఫ్ట్ లేపిండా, ఏమున్నదా దాంట్లో ఎక్సర్సైజ్? బయట ఎక్కడన్నా చేసిన వాటిని కాపీ కొట్టుకొచ్చి మీరు పెట్టింది. అందుకంటే మీరు చేసిన గొప్పతనం అందులో ఏం లేదు. కాబట్టి ఇంకా ధృతరాష్ట్రుడు కదా, దుర్యోధన్ని సపోర్ట్ చేసినట్టు ఇంకా ధృతరాష్ట్రుడు అంటే గుడ్డోడు కాబట్టి పాప ఆయన కళ్ళు లేకుండా గుడిగా కొడుకును ఎంకరేజ్ చేసాడు. మీరు కళ్ళున ధృతరాష్ట్రుడు లాగా ఇంకా కొడుకును వెంబడేసుకుంటున్నావు అంటే నీ పతనానికి నువ్వే మొదలెట్టుకుంటున్నావు. అట్లా మిత్రుడు మాట్లాడాలి కాబట్టి దివాకర్ రావు గారు నాది ఒక చిన్న అడ్వైజ్. నేను చిన్నప్పటి క్లాస్మేట్ కాబట్టి ఇంకొక అడ్వైజ్ ఇస్తున్నా. నువ్వు తెలివి లేకుండా ఇక ముందు ఏదైనా మాట్లాడితే నువ్వు చేసిన ప్రతి పనిని నేను తవ్వితీస్తా. నేను అంటే నా నెత్తి మీద ఎన్ని ఎన్నికలు అన్ని ఉన్నాయి నీ, అవన్నీ నేను తప్పు తీస్తా. మాకు కావాల్సింది టైం. ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాల లోపల అన్ని పనులు చేసి పెడతానని ప్రజలకు మాట ఇచ్చేళ్ళు, తప్పకుండా చేస్తాం. నీకు ఓపిక ఉంటే వినండి, ఓపిక బట్టి మీరు ఏదైనా మంచి సలహాలు ఇవ్వండి, తప్పకుండా మేము వాటిని పాటించడానికి ప్రయత్నం చేస్తారు మా నాయకులు. మేము అందరం కూడా చెప్తాం, వారు కూడా పాటిస్తారు. మంచి సలహాలు, నువ్వు పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తున్న మాత్రం పక్క పెడతాం. మేము మంచి సలహాలు ఇచ్చినాం. ప్రేమసాగర్ రావు గారు మీకు మంచి సలహా ఇచ్చాడు. మాతా శిశుడు కట్టొద్దంటే పిచ్చోళ్ళ పోయాడు కట్టాం. అదేమైంది? రిజల్ట్ తెలిసిపోయింది, ప్రజలందరూ అర్థం చేసుకున్నాం. ఐబీ చౌరస్తాలో మార్కెట్ వద్దన్నాం, అలా కట్టినాం. పిచ్చి పిచ్చి పనులు చేసినాం, దెబ్బతిన్నాం. ఐలాండ్స్ కూడా చిన్న కట్టుమన్నాం, పెద్ద కట్టినాం, ఆడ కూడా పిచ్చి పిచ్చి పనులు చేసినాం. కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు మీరు సలహాలు ఇవ్వకండి, మీరు మంచి సలహాలు ఇవ్వండి, కన్స్ట్రక్టివ్ అడ్వైజెస్ ఇవ్వండి. దాన్ని ప్రజలు అప్రిషియేట్ చేస్తారు, నాయకులు అప్రిషియేట్ చేస్తారు, రాజకీయ పార్టీలు కూడా అప్రిషియేట్ చేస్తాయి. కాబట్టి ఇది ఒక నా సలహా. దయచేసి ఎప్పుడైనా మీరు భవిష్యత్తులో మాట్లాడితే రీజనబుల్గా మాట్లాడాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్.